పీటల మీద కూర్చుని ఉంది పెళ్లి కూతురు. కాని తనలో పెళ్లి కూతురికి ఉండవలసిన సిగ్గుబిడియం లేదు. ఎందుకో చాలా టెన్షన్ పడుతూ ఉంది. బావగారు ఎలా అయినా ఈ పెళ్లి ఆపేస్తన్నారుగా. ఇప్పుడేమో పెళ్లి కూడా జరిగిపోతుంది. అసలు ఈయన మనసులో ఏముంది? ఈ పెళ్లి గనక జరిగిపోతే నాలుగు జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ పెళ్లి జరగకూడదు. చూద్దాం బావగారు ఏం చేస్తారు. ఒకవేళ ఆయన లాస్ట్ మూమెంట్ వరకు కూడా పెళ్లి ఆపకపోతే నేనే పీటల మీద నుండి పారిపోతా. ఇలా సాగుతున్న పెళ్లి కూతురు ఆలోచనలు. పెళ్లి కొడుకు కూడా ఈ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. పెళ్లి కూతురు వెనక నించొని ఉన్న తన అక్క మాత్రం ఆనందపడాలో బాధపడాలో తెలియని సందిగ్ధంలో అలానే నించొని పెళ్లి కొడుకు వైపు దీనంగా చూస్తూ ఉంది. కాని దూరం నుంచి వీళ్ళ ముగ్గురిని గమనిస్తున్న పెళ్లి కూతురు తల్లి మాత్రం తనలో తాను కన్నింగా నవ్వుకుంటూ ఉంది. ఇలా ఎవరి ఆలోచనలో వారు ఉండగా బాబు పెళ్లి కూతురు మెల్లో తాలికట్టు బాబు అన్న పంతులు గారి మాటతో అప్పటిదాకా ఏదో ఆలోచనలో ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాస్తవంలోకి వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వైపు చూశాడు. పెళ్లి కూతురు మొహంలో ఈ పెళ్లి ఎక్కడ జరిగిపోతుందో అన్న కంగారు క్లియర్గా కనిపిస్తుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వైపు ఇప్పుడెలా అన్నట్టు చూస్తుంది. దానికి పెళ్లి కొడుకు చిన్నగా కళ్ళు ఆర్పి నేనున్నానుగా అన్నట్టు సైగ చేసి తాలిబొట్టు చేతిలోకి తీసుకొని పెళ్లి కూతురి మెల్లో కడుతున్నట్టు ఫోర్స్ పెట్టి అలానే వెనక్కి జరిగి పెళ్లి కూతురి వెనక తన జడ ఎత్తి నించున్న తన అక్క మెల్లో తాలి కట్టేశాడు. తను అలా కట్టగానే ఇక్కడ పెళ్లి కూతురు అప్పటిదాకా ఉన్న టెన్షన్ అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటూ ఫైనల్గా తన అక్క ప్రేమ తనకి దక్కిందన్న సంతోషంలో రాబోయే ఉపద్రవం గురించి మర్చిపోయింది. ఇంకా ఈ పెళ్లి జరిగితే ఎక్కడ తన ప్రేమ తనకు దక్కదో అన్న సందిగ్ధం కూడా తొలగిపోయింది. కాని ఎవరి మెల్లో అయితే తాలిపడిందో తను మాత్రం ఇంకా ఆశ్చర్యంలోనే ఉంది. దక్కదనుకున్న ప్రేమ దక్కిందని ఆనందపడాలో లేక చెల్లి పెళ్లి ఇలా పీటల మీద ఆగిపోయింది అని బాధపడాలో తనకు అర్థం కావటం లేదు. తను ఆ సందిగ్ధంలో ఉండగానే పెళ్ళికొడుకు తనతో 7 అడుగులు వేయించేసి తన నుదుటి మీద కుంకుమ దిద్దేశాడు. ఇదంతా చూస్తున్న పెళ్లి కూతురు తల్లి మాత్రం అగ్గి మీద గుగ్గిలమవుతూ కోపంగా వీళ్ళ దగ్గరకు వచ్చి పెళ్లి కూతురు అక్క చెంప పగలగొడతారు. దీన్ని ఏమాత్రం ఊహించని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈమె వైపు కోపంగా చూస్తూ పెళ్లి కూతురు అక్కను కొట్టే రైట్ ఇప్పుడు నీకు అస్సలు లేదు. ఇప్పటికే చాలా చేశావు. ఇంకా నువ్వు మా అక్కను ఒక మాటన్నా లేకపోతే తన మీద ఒక దెబ్బ పన్నా చూస్తూ ఊరుకునేదే లేదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తను మీ కూతురు కాదు. ఇప్పుడు తను నీ సవతి కూతురు కాదు, నా భార్య. తనొక్క మాటన్నా కూడా తన్ని నాళ్ళు పెంచి పెద్ద చేశారు అన్న విషయాన్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త ఆ నిప్పులు నిన్న కళ్ళతో అంటాడు. ఆ బెదిరింపుకి ఆమె కొద్దిగా వెనక్కి జంకితే పెళ్లి కూతురు అక్క మాత్రం తన్నే చూస్తూ ఉండిపోయింది. అలా ఆ మండపంలో ఒకరితో పెళ్లి నిశ్చయమైనా కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి కొడుకు పేరు సిద్ధార్థ్. తను పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు హాసిని. ఆ పెళ్లి కూతురు ఎవరితో అయితే సిద్ధార్థ్ పెళ్లి జరగవలసి ఉందో ఆ అమ్మాయి పేరు హన్సిక. అసలేంటి వీళ్ళ కథ? ఎందుకు సిద్ధార్థ్ ఇలా పీటల దాకా వచ్చిన పెళ్లిని అలా ఆపేసి ఆ అమ్మాయిని కాకుండా తన అక్కను పెళ్లి చేసుకున్నాడు? ఇదంతా మనకు తెలియాలి అంటే మనం ఒక 6 నెలలు వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా 6 నెలల క్రితం హైదరాబాద్లోని ఒక డూప్లెక్స్ హౌస్లో ఉన్న ఒక పెద్ద రూమ్లో బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్నాయి 2 శాల్తీలు. వీళ్ళు నిండా ముసుగు కప్పుకొని పొద్దున 8 గంటలైనా కూడా చుట్టూ స్పర్శ లేకుండా నిద్రపోతున్నారు. అంతలో వాళ్ళ బెడ్ పక్కనే ఉన్న ఫోన్ అదే పనిగా మోగుతూ ఉంటే ఆ చప్పుడికి కొంచెం డిస్టర్బ్ అయిన హన్సిక తన కళ్ళను అటు ఇటు తిప్పుతూ అక్క వస్తే అక్క, నీ పక్కన ఉన్న టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగుతుంది, దాన్ని ఆపేయి ప్లీజ్, నాకు నిద్ర వస్తుంది అని తన మీద నుండి కొంచెం కిందకి జారిన దుప్పటిని మళ్ళీ మీద కప్పుకుంటూ అంది. ఆ మాటకి హాసిని కూడా కొంచెం విసుగ్గా అలానే కళ్ళు మూసుకుని తన పక్కనే ఉన్న టేబుల్ మీద చెయ్యి పెట్టి ఫోన్ కోసం వెతుకుతూ ఉంది. అలా వెతుకుతున్న హాసిని ప్రయత్నం ఫలించి తన చేతికి ఫోన్ తగిలి అందులో ఉన్న అలారంని అలాగే కళ్ళు మూసుకొని ఆపేసి తను కూడా మళ్ళీ అలాగే కళ్ళు మూసుకొని పడుకుంది. వీళ్ళు ఇలా ప్రశాంతంగా పడుకొని ఉండగానే వీళ్ళు ఉన్న గదిలోకి తన కంచు కంఠంతో ఎంట్రీ ఇచ్చింది సూర్యకాంతం. హన్సిక కన్నతల్లి, హాసినికి సవత్తల్లి. సూర్యకాంతం, అబ్బబ్బా ఏం పిల్లో,
ఈ పిల్ల పొద్దెక్కి ఇంతసేపైనా దున్నపోతులాగా నిద్ర చూడు. ఒసేయ్ హాసిని, హాసిని లే అనుకుంటూ లోపలికి వచ్చేసరికి హన్సిక, హాసిని ఇద్దరు ఒకరి మీద ఒకరు కాళ్ళు చేతులు వేసుకొని మొహం నిండా దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నారు. వీళ్ళిద్దరికీ ముసుగు ఉండటం వల్ల హన్సిక ఎటు ఉందో హాసిని ఎటు ఉందో తెలియక తికమక పడుతూ చిన్నగా మంచానికి ఒక సైడ్ వెళ్ళి చిన్నగా ఒకరి ముఖం మీద ముసుగు తీసి చూస్తే తనే హాసిని. ఇక హాసిని ఇటు ఉంటే అటు హన్సిక ఉందని అర్థం చేసుకుని హన్సికకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హాసిని మొహం మీద నీళ్లు కొట్టేసరికి హాసిని ఉలిక్కిపడి నిద్రలేచింది. అలా సడన్గా నిద్రలేచేసరికి కొంచెం కంగారుగా మొహం మీద పన్న నీళ్ళని తుడుచుకుంటూ ఎదురుగా అమ్మోర్లా ఉన్న సూర్యకాంతంని చూస్తూ, ఏమైంది పిన్ని, సడన్గా నిద్రలేపావు? ఆ మాటలకు సూర్యకాంతం కోపంగా చూస్తూ, టైం ఎంత? సూర్యకాంతం కోపానికి కొంచెం తడుచుకొని కంగారుగా తన పక్కనే టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని హడావిడిగా టైం చూస్తూ, అది అది 8:30 పిన్ని. మరింతసేపైనా లేవకుండా ఏం చేస్తున్నావే? ఆడపిల్లలు ఎక్కడైనా ఇంతసేపు నిద్రపోతారా అని కోపంగాని, లేచి ఫ్రెష్ అయ్యి మీ నాన్నకు టిఫిన్ చేసి నీ ఆఫీస్ వర్క్ మొదలుపెట్టు. హాసిని తడబడుతూనే అలాగే పిన్ని అని హడావిడిగా లేస్తూ ఉంటుంది. కానీ సూర్యకాంతం అరుపులకి మెలకు వచ్చిన హన్సిక అప్పుడే నిద్రలేస్తూ, ఏంటి మమ్మీ పొద్దునే నీ గోలా? అప్పటిదాకా హాసిని ఉరిమి ఉరిమి చూస్తున్న సూర్యకాంతం హన్సిక అలా అనగానే నార్మల్ అయిపోయి, అదేం లేదు హన్ను, నువ్వు నిద్రపో, డిస్టర్బ్ అయిందా, సారీ నాన్న అని తనతో ప్రేమగా ఉంటుంది. దానికి హాసినికి కొంచెం బాధగా అనిపించినా కూడా అది బయటికి తెలియనివ్వకుండా బెడ్ మీద నుండి దిగబోతూ ఉంటే హన్సిక తన్ని పట్టుకుని ఆపేసి, నువ్వు ఆగక్క, ఏంటమ్మా నువ్వు, రాత్రి 2:30 దాకా తనతో ఆ డొక్కుమాళ్ళు కట్టే పని చేయించి ఇప్పుడు తన నిద్ర పూర్తి కాకుండానే లేపిస్తున్నావేంటి? తనేమో 2:30కి పడుకున్నా కూడా 6 నిద్ర లేవాలి. కానీ నేనేమో 10 గంటలకే కదా పడుకుంది. నన్నేమో ఏమనకుండా పడుకోబెడతావు. బాగుందమ్మా బాగుంది. తను ఈరోజు కిందికి రాదు, నువ్వు రమ్మని పిలిస్తే ఇప్పుడే ఇంట్లోంచి నేను వెళ్ళిపోతానగానే సూర్యకాంతం కంగారుగా, నువ్వెందుకు వెళ్తావు హన్ను? అయినా నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగైతే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోకూడదు అనుకుంటే ఇప్పుడు నన్ను మా అక్కని ఇలాగే వదిలేసి నువ్వు కిందికి వెళ్ళిపో. మళ్ళీ మధ్యాహ్నం దాకా మా రూమ్ వైపు రాకు, సరేనా? సూర్యకాంతం ఎక్కడ హాసిని నిజంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుందేమో అనుకొని హాసిని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది. ఇలా సూర్యకాంతం రూమ్ నుండి బయటికి వెళ్ళగానే హాసిని హన్సిక భుజం మీద ఒకటిచ్చి, ఏంటే అమ్మతో అలాగేనా మాట్లాడేది? పాపం పిన్ని ఎంత ఫీల్ అయిందో నువ్వు అలానేసరికి. హన్సిక హాసిని కొట్టిన చోట రుద్దుకుంటూ, నీకందరి ఫీలింగ్స్ కావాలి, అందరి బాధలు కావాలి, వాళ్ళు నిన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు. అయినా ఎందుకక్క అమ్మ నీ మీద అంత పెత్తనం చెలాయిస్తూ ఉన్నా కూడా భరిస్తావు? ఒక్కసారి ఎదురు తిరగవచ్చు కదా. తప్పు హన్సిక, అలా అనకూడదు. ఎంత కాదన్నా తను మనకమ్మ, తనకు మనం ఇద్దరం అంటే చాలా ఇష్టం. కానీ నీ మీద వేరేలాగా తన ప్రేమను చూపిస్తుంది, నా మీద వేరేలాగా చూపిస్తుందంతే. చూడక్క, ఇది కేవలం నువ్వు నన్ను తృప్తిపరచడానికి అంటున్నావని నీకు నాకు తెలుసు. ఎందుకక్క అమ్మ అన్ని రకాలుగా నేను టార్చర్ పెట్టాలని చూస్తున్నా కూడా అమ్మని సపోర్ట్ చేస్తూ ఉంటావు? హాసిని దానికి హన్సిక బుగ్గలు గట్టిగా లాగుతూ, ఎందుకంటే నేనెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది, నాకు అమ్మ మొహం కూడా గుర్తులేదు. అలాంటి టైంలో పిన్ని మా జీవితాల్లోకి వచ్చింది. నా మీద కొంచెం కోపంగా ఉంటూ రుసరుసలాడుతూ ఉంటుంది ఎప్పుడు. కానీ ఎంతమంది చెప్పినా నన్ను ఇంట్లోంచి గెంటేయలేదు. ఎప్పుడు ఎక్కువ పనులు కూడా చేయించదుగా. తను నాతో కేవలం నాన్నకు టిఫిన్ మాత్రమే నాతో చేయిస్తుంది. అది కూడా ఎందుకంటే నాన్న నా చేతి టిఫిన్ తప్ప ఎవరి చేతి తినడు కాబట్టి. ఒక్కసారి ఆలోచించు, పిన్ని గనుక నన్ను రోడ్డు మీద వదిలేసి ఉనుంటే నా పరిస్థితి ఏమైండేది చెప్పు. అందుకే పిన్ని ఏం చెప్పినా కూడా దాన్ని తూచ తప్పకుండా పాటిస్తాను. సరే తల్లి సరే, ఇప్పటికైతే పడుకో, అసలే రాత్రి మాలలు గుచ్చుతూ 2:30కి పడుకున్నావు. నేను నిన్ను ఇంకొంచెం సేపు అయ్యాక నిద్రలేపుతాను. లేదు హాసిని, ఇంకా అల్లం లేచాను కదా, నిద్ర పట్టదు. సో నేను ఫ్రెష్ అయ్యి నా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటా, సరేనా? సరే అక్క, నేను కూడా నా వర్క్ మొదలు పెట్టాలి.
పద మన ఇద్దరం మన పని మొదలు పెడదాం అని ఇద్దరు ఫ్రెష్ అయ్యి హాసిని స్టడీ టేబుల్ మీద, హన్సిక బెడ్ మీద కూర్చుని ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. హన్సిక ఒక స్ట్రగ్లింగ్ రైటర్. తను రాసే రచనలు బాగున్నప్పటికీ అవి ఎక్కువ అమ్ముడు పోకపోవడంతో తన రైటింగ్స్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా అని చూస్తూ తన రచన శైలికి పదును పెడుతూ ఇంట్లోనే ఉంటూ కొత్త కొత్త విధంగా తన రచనలు రాస్తూ ఉంటుంది. హాసినికి ఒక పెద్ద ఎంఎన్సీలో జాబ్ వచ్చింది, కానీ వాళ్ళ పిన్నికి తన ఇంటి నుండి బయటకు పంపడం ఇష్టం లేకపోవడంతో వాళ్ళ బాస్ని ఒప్పించి హాసిని ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు అలాగే పని చేసుకుంటూ టైంని చూసుకోరు. సుమారు మధ్యాహ్నం 11 గంటలు అవుతూ ఉండగా సూర్యకాంతం లోపలికి వస్తూ, హన్ను నీకోసం ఏం తెచ్చానో చూడు అని హన్సిక పక్కనే బెడ్ మీద కూర్చుంటారు. ఏం తెచ్చావమ్మా అని తన ల్యాప్టాప్లో నుండి తల ఎత్తకుండానే అడుగుతుంది. సూర్యకాంతం తను తెచ్చిన కవర్లో నుండి ఒక లాంగ్ లెంత్ పింక్ అనార్కలి మోడల్ డ్రెస్ బయటకు తీసి అది హన్సికకు చూపిస్తూ, ఇదిగోరా, ఇది నీకోసం తీసుకొచ్చా, చూసి చెప్పు ఎలా ఉంది. హన్సిక ఆ డ్రెస్ చూసి గట్టిగా అరుస్తూ సూర్యకాంతంని హగ్ చేసుకుని, థ్యాంక్స్ అమ్మా, ఈ డ్రెస్ చాలా బాగుంది అని అద్దంలో ఆ డ్రెస్ తన మీద పెట్టుకుని చూసుకుంటూ చెప్తుంది. దానికి సూర్యకాంతం నవ్వుతూ, నీకు బాగుంటుంది అని గంటసేపు షాపింగ్ చేసి తీసుకువచ్చా, నీకు నచ్చింది, నాకు అదే చాలు అని అంటుంది. హాసిని కూడా ఆ డ్రెస్ హన్సికకు బాగుంది అని తను కూడా హన్సిక నవ్వుతూ చూస్తూ ఉంది. హన్సిక తన డ్రెస్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉండగా తనకి సడన్గా ఒకటి తట్టి, అమ్మా మరక్కకి డ్రెస్సు. సూర్యకాంతం కొంచెం నొచ్చుకుంటూ తనకు కూడా తెచ్చా అని అదే కవర్లో నుండి ఇంకో డ్రెస్ తీసి హాసినికి ఇస్తుంది. హాసిని ఎంతో ఆనందంగా ఆ డ్రెస్ తీసుకొని చూసుకుంటుంది. కానీ ఆ డ్రెస్ చూడగానే హాసిని ఫేస్ మాడిపోతుంది. ఎందుకంటే ఆ డ్రెస్ చాలా చిన్న కుర్తీ, అది కూడా చాలా ప్లెయిన్గా, అసలు చూడ్డానికి ఏమాత్రం బాగోదు. అయినా హాసిని దానికి ఏమనకుండా నవ్వుతూ థ్యాంక్స్ పిన్ని అంటుంది. కానీ హన్సికకి అది చూసి చాలా కోపం వచ్చి సూర్యకాంతంని ఏదో అనబోయేంతలో హాసిని సైగ చేసేసరికి ఏమనలేక హాసిని దగ్గరికి వచ్చి తన చేతిలో ఆ డ్రెస్ పెట్టేసి, అక్క నువ్వు ఈ డ్రెస్ తీసుకో, ఈ డ్రెస్ నాకంటే కూడా నీకే బాగుంటుంది అని అంటుంది. హన్సిక చేసిన పనికి షాక్ అయితే సూర్యకాంతం కోపంగా, కానీ డ్రెస్ నీకు తెచ్చింది హన్ను, తనకిస్తావేంటి? అబ్బా అమ్మ, ఇప్పటికే నా అల్మార నిండా బట్టలు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఈ జతను నేను ఏం చేసుకుంటా చెప్పు. అదే అక్క అనుకో అసలు బట్టలే సరిగ్గా కొనుక్కోదు, అందుకే తనకిచ్చేశాం. ఇంకా సూర్యకాంతం కూడా ఏం మాట్లాడలేక చిన్నగా హన్సికతో, హన్ను నీకు ఒక మంచి సంబంధం వచ్చిందిరా, నిన్ను పెళ్లి వాళ్ళు రేపు చూసుకోవడానికి వస్తున్నారు. ఆ మాటకు హన్సిక ఇంత ఎత్తున లేస్తూ, ఏంటమ్మా నువ్వు, నాకు ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పా కదా, మరేంటి నువ్వు పెళ్లి మ్యాచెస్ పెళ్లి కూతురంటూ, అయినా హాసిని అక్క నాకంటే పెద్దది కదా, ముందు తన పెళ్లి కదా చేయవలసింది, మరి నా పెళ్లి ఎందుకు చేస్తున్నారు అని సూర్యకాంతం మీద అరుస్తూ ఉంటుంది. దానికి ఈసారి సూర్యకాంతం కూడా ఏమాత్రం తగ్గకుండా, చూడు హన్ను, ఈసారి నువ్వు ఏం చెప్పినా నేను ఆగేదే లేదు, ఈ పెళ్లి చూపులు జరగవలసిందే. అబ్బాయి పేరు సిద్ధార్థ్, ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు, అది సక్సెస్ కూడా అయింది, మంచి అబ్బాయి, మంచి ఫ్యామిలీ, స్థిరచర ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి, రిజెక్ట్ చేయడానికి అస్సలు ఆస్కారమే లేదు. ఇంకా హాసిని పెళ్లి అంటావా, ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వు గనక ఈ పెళ్లి చూపులకి ఒప్పుకోకపోతే నేనేం చేస్తాను నాకు తెలియదు, నీకు నా సంగతి బాగా తెలుసు, ఆలోచించుకో అని అక్కడి నుంచి బయటికి వెళ్తూ హాసిని వైపు చూసి, తను పెళ్లి కొప్పించవలసిన బాధ్యత నీదే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, తను రేపు పెళ్లి చూపుల్లో ఎలాంటి హంగామా చేయకుండా కూర్చోవాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే హన్సిక బెడ్ మీద తల పట్టుకుని కూర్చుంటుంది. ఏంటి హన్సిక, నువ్వు కూడా ఇప్పుడు పెళ్లి ఏం జరగదు కదా, పెళ్లి చూపులు మాత్రమే కదా, ఒప్పుకోవచ్చు కదా. అక్క నీకు అమ్మ గురించి తెలియదా, కాలికేస్తే మెడకి వేసి, మెడకి వేస్తే కాలికి వేసి ఏదో ఒకటి చేసి ఈ సంబంధం నాకు అంటగట్టేస్తాది, ఇప్పుడు పెళ్లి చూపులే అంటుంది, కానీ మనందరినీ మ్యానిపులేట్ చేసి పెళ్లి చేపించేస్తుంది, అలా ఏం జరగదులే హన్సిక, నువ్వు కంగారు పడకు, అయినా ఎందుకు పెళ్ళంటే అంత భయమా నీకు, కొత్తగా అడుగుతున్నావేంటక్క, నీకు తెలుసు కదా నా లవ్ గురించి, వాడు అన్యాయం అయిపోతాడక్క, మరి అలాంటప్పుడు పినికి తనని పరిచయం చేసి మీ ఇద్దరి పెళ్లికి రూటు క్లియర్ చేసుకోవచ్చు కదా, నేనదే అన్నా అక్క వాడితో,
కాని వాడేమో మంచి జాబ్ తెచ్చుకొని అప్పుడు ఇంట్లో వాళ్ళను మీట్ అవుతా అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? ఏం వరి అవ్వకు హన్సిక, కేవలం పెళ్లి చూపులేగా. రేపు మనం ఏదో ఒకటి చేద్దాం కానీ ముందైతే సమీర్కి ఫోన్ చేసి విషయం చెప్పు. ఆ విధవకి ఇప్పుడు నేను ఫోన్ చేయనక్క. మళ్ళీ ఇదేంటే, చెయ్యకపోతే తనకెలా తెలుస్తుంది? ఏమైనా కానీ నేను వాడికి ఫోన్ చేయను. మళ్ళీ గొడవ అయిందా ఇద్దరికి? ఈసారి వాడే స్టార్ట్ చేశాడక్క. గొడవ ఎవరు స్టార్ట్ చేసినా కూడా కంటిన్యూ మాత్రం ఇద్దరు చేస్తారుగా. సరే, నువ్వైతే ఇప్పుడు ప్రశాంతంగా నీ పని చేసుకో. రేపు చూద్దాం ఏం చేయాలో. సరే అక్క అని మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోతారు. వీళ్ళిద్దరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పటికీ రేపటి పెళ్లి చూపుల గురించి ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలో ఉండగానే లంచ్ టైం అవ్వటంతో ఆలోచనలన్నీ కట్టిపెట్టి వీళ్ళిద్దరూ తినడానికి కిందికి వెళ్ళిపోయారు. వీళ్ళు కిందికి వెళ్ళేసరికి ఆల్రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర సూర్యకాంతం అన్ని వంటకాలు సర్దేసింది. రంగారావు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు. వీళ్ళు కిందికి వస్తూ ఉంటే రంగారావు గారు హాసిని చూస్తూ హాసిని తల్లి గుర్తుకు వస్తూ ఉంటే బాధగా ఆమె తలుచుకుంటూ, ఎందుకు మా ఇద్దరిని వదిలి వెళ్ళిపోయావు కుసుమాం? నువ్వు వెళ్ళిపోయాక నాకు మన వాళ్ళు బలవంతంగా ఈ సూర్యకాంతాన్ని ఇచ్చి పెళ్లి చేశారు. తనకు పెళ్ళం అవ్వగలిగింది కానీ నీకు తల్లి కాలేకపోయింది. అది అంత బాధ పెడుతున్నా కూడా ఎలా ఇంత సహనంగా ఉండగలుగుతున్నావు తల్లి? అనుకుంటూ ఉండగానే హాసిని హన్సిక వాళ్ళు కిందికి వచ్చేయటంతో ఆ ఆలోచనలు వదులుకొని టేబుల్ మీద పెట్టినవి చూస్తూ ఉండగా సూర్యకాంతం బయటికి వస్తూ, చీ ఏం పిల్లో ఏమో, కనీసం వంటలో కొంచెం హెల్ప్ చేయాలి అని కూడా లేదు. ఏమీ హన్సిక, అలా లేట్గా రాకుండా కొంచెం తొందరగా వచ్చి నాకు పనుల్లో హెల్ప్ చేయవచ్చుగా. సూర్యకాంతం అలా అంటుంటే హన్సికకి కోపం వచ్చి, చూడమ్మా, నువ్వు మాటి మాటికి అక్క మీద ఇలా నోరు పారేసుకోవటం ఏం బాగోలేదు. అలా అంటే నేను కూడా హెల్ప్ చేయలేదు కదా మరి. మరి నన్ను ఎందుకు ఏమనట్లేదు నువ్వు? తన్నే ఎందుకు మాటి మాటికి అలా అంటున్నావు? నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నా, అనవసరంగా ఊ అంటే ఆ అంటే అక్క మీద అలా అరవకు. ఇంకో విషయం, ఇంకోసారి ఇలా నువ్వు కనుక అక్క మీద అరిచావే అనుకో, తల్లివని కూడా చూడకుండా జైల్లో వేయిస్తా చెప్తున్నా. హన్సిక అలా సూర్యకాంతంని బెదిరిస్తూ ఉంటే అప్పటిదాకా సూర్యకాంతం మాటలన్నీ విన్నప్పటికీ తను ఏమీ చేయలేకపోతున్నాను అని బాధలో ఉన్న రంగారావు గారికి కొద్దిగా ఊరట లభించింది. ఆయన హన్సికని చూస్తూ, నువ్వొక్కదానివి చాలరా బంగారం, హాసిని జాగ్రత్తగా చూసుకోటానికి. నీలోని తల్లి గడుస్తనం వచ్చినా తన చెడు బుద్ధి మాత్రం రాలేదు. ఒక రకంగా అది ఆ మాత్రం ఆగుతుంది అంటే కేవలం నీ వల్లేరా. ఒక రకంగా నేను చేయవలసిన పని నువ్వు చేస్తున్నావు. మీ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనుకుంటూ ఆయన తన ప్లేట్లో అప్పటికే సూర్యకాంతం ఫుడ్ పెట్టేయడంతో అది తింటూ ఉన్నారు. హన్సిక మాటలకు సూర్యకాంతం హాసిని మనసులోనే తిట్టుకుంటూ, చూస్తా ఎన్ని రోజులు నా కూతురు నిన్ను కాపాడుకుంటూ ఉంటుందో. ఒక్కసారి దాని పెళ్ళి అయిపోయి ఇక్కడి నుండి వెళ్ళిపోయాక అప్పుడు నీ పని నేను చూసుకుంటాం. ఇంకా అలా అందరూ తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయాక సూర్యకాంతం మాత్రం తన కూతురు ఒప్పుకుంటుందా లేదా అన్న సందిగ్ధంలో హాల్లోనే ఉండిపోయింది. పైకి వెళ్ళాక మళ్ళీ హన్సిక తన బ్లాగ్లో స్టోరీ రాయటంలో మునిగిపోయింది. హాసిన్ని చిన్నగా తన పక్కన కూర్చొని, హన్సిక, అది మరి పెళ్లి చూపుల సంగతి ఏం చేశావురా? అబ్బా, పెళ్లి చూపులకి నేను ఒప్పుకున్నానులే. ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే మనమ్మ ఆ గుండమ్మ కథలోని సూర్యకాంతంలాగా చెలరేగిపోయిద్ది. అందులోనూ నన్నేం చేయలేక నీ మీద పడుతుంది. థ్యాంక్స్ బంగారం. మరి సమీర్ సంగతి ఏంటి? ఓ హలో, నేను కేవలం పెళ్లి చూపులకు ఒప్పుకున్నా, పెళ్లికి కాదు. రేపు పెళ్లి చూపులకు వచ్చిన వాడు ఎలాగో ఒంటరిగా మాట్లాడాలి అంటాడు కదా. అప్పుడు నేను వాడికి మా ప్రేమ విషయం చెప్పేసి పెళ్లి జరగకుండా ఆపేస్తాం. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేస్తావురా? ఏముంది, వాడి పీక మీద కత్తి పెట్టి ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ రోజే పాలల్లో విషం కలిపి చంపేస్తా అని చెప్పటం. ఆ మాట నాకు కూడా ఎవడు పెళ్లి చేసుకోడు అని నవ్వుతుంది. హాసిని కూడా నవ్వుతూ, మెంటల్ దానా, సమీర్ ఎలా భరిస్తున్నానే నిన్ను? అసలు నేను వాణ్ణి ఇలా భరిస్తున్నాను నీకేం తెలుసక్క అని తల పట్టుకొని, సరే మనం ముచ్చట్లు తర్వాత కూడా పెట్టుకుందాం, ముందు మన వర్క్ కంప్లీట్ చేసేద్దాం సరేనా? మళ్ళీ రేపు ఈ పనులతో బిజీగా ఉంటాం కదా, అందుకే ఈరోజు అన్ని పనులు చేసుకుందాం. సరే రామ్. ఇంకా వాళ్ళెవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు వీళ్ళకి యథావిధిగా గడిచిపోయింది.
నెక్స్ట్ డేని పెళ్లి చూపులు కావటంతో ఇల్లంతా సందడి సందడిగా ఉంది. సూర్యకాంతం తెగ హడావిడి పడిపోతూ రంగారావు గారికి పండ్లు పురమాయిస్తూ మధ్య మధ్యలో హాసిని తిడుతూ ఇల్లంతా తిరగేస్తూ ఉంది. వంటకాలన్నీ తయారు చేసేసి హాల్లో కొంచెం కొత్త పూలతో డెకరేట్ చేసి ఇంట్లోని కటన్స్ మార్పించేసి టైం చూసేసరికి పెళ్లి వాళ్ళు వచ్చి టైం అవుతుండటంతో హాసిని పిలిచి, హాసిని, ఒసే హాసిని, ఇంక నువ్వు పైకి వెళ్ళి మీ చెల్లిని రెడీ చేసి నువ్వు కూడా రెడీ అవ్వు. ఈ కింద పనులన్నీ నేను చూసుకుంటాం. ఇంక ఈ పనులన్నీ ఎప్పుడవుతాయో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటే, పిన్ని పిన్ని నువ్వేం కంగారు పడకు, అన్ని పనులు అయిపోయాయి. ఇంక నన్ను అంటావా, నేను ఎప్పుడు రెడీ అయిపోయా, జుట్టు వేసుకోవటం మాత్రమే మిగిలింది. హన్సిక గురించి కూడా నువ్వేం వరి అవ్వకు, నేను చూసుకుంటాను. సరే సరే నీకు నచ్చినట్టు చేసుకో అని హాసిని పైకి పంపించేసింది. హాసిని పైకి వచ్చేసరికి హన్సిక ఇంకా బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతూ ఉంది. హాసిని హన్సికను లేపుతూ, హన్సిక హన్సిక లేవరా, ఈరోజు నీ పెళ్లి చూపులు అని గుర్తుందా నీకు, తొందరగా లేయరా. అబ్బా ఈ పెళ్లి చూపులేవో నాకు నచ్చి చేస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటక్క, అసలు నేను పెళ్లి చూపులకు రావటమే ఎక్కువ, ఇంకా పొద్దున్నే లేచి హడావిడి పడిపోతూ రెడవ్వాల చెప్పు, అదంతా నాకు తెలియదు, ముందు నువ్వు రెడీ అవ్వు. అక్కడ పిన్ని తెగ కంగారు పడిపోతూ ఉంది అని హన్సికని బలవంతంగా బాత్రూంలోకి తోసేసి తను ఫ్రెష్ అయి రాగానే తనకు చక్కగా చీర కట్టి దానికి మ్యాచింగ్ కమ్మలు, చైను, గాజులు అన్ని సెట్ చేసి తన జడను చక్కగా కొంచెం బంద్ తీసి మిగతా జుట్టు అంతా లూజుగా వదిలేసి ఒక పక్కకి వేసి తన చీర కుచ్చిళ్ళు సర్దుతూ ఉండగా బయట ఏదో కారు వచ్చిన శబ్దం వినిపిస్తే హాసిని ఎగ్జైటింగ్గా కిటికీ దగ్గరికి పరుగున వెళ్లి కిటికీలోంచి చూసేసరికి పెళ్లికొడుకు వాళ్ళు కార్ తమ ఇంటి ముందు ఆగి ఉంది. అందులోంచి పెళ్లికొడుకు అప్పుడే దిగి ఇంటిని, ఆ ఇంటి వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. అలా పరిశీలిస్తున్న తను అనుకోకుండా హాసిని కిటికీ వైపు చూశాడు. ఒక క్షణం అలానే తన్ని చూస్తూ ఉండిపోయాడు. పింక్ చుడిదార్లో అసలు ఏమాత్రం మేకప్ లేకుండా జుట్టంతా కొప్పులా చుట్టేసి చేతుల దువ్వెనతో చాలా ఆనందం, ఆశ్చర్యంగా ఇంకా ఎన్నో భావాలతో తన్నే చూస్తూ కనిపించింది హాసిని తనకి. అప్పటిదాకా ఏదో తల్లిదండ్రుల బలవంతంతో ఈ పెళ్లి చూపులకు వచ్చిన తనకి హాసిని అలా చూడగానే తనే పెళ్లి కూతురు అనుకొని తన పెళ్లి చూపులకు వచ్చి మంచి పని చేశాననుకున్నాడు. తనకి ప్రేమ, పెళ్లి ఇవన్నిటి మీద అసలు నమ్మకం లేదు. కాని హాసిని చూడగానే తన అమాయకత్వానికి పడిపోయాడు. మొట్టమొదటిసారి తనకు లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం కలిగింది. తను అలానే చూస్తూ ఇంట్లోకి అడుగు పెట్టాడు. సిద్ధార్థని చూసిన హాసిని కూడా రెప్ప వేయకుండా తన్నే చూస్తూ ఉండిపోయింది. తన చెల్లి హన్సిక మీద ఉన్న భయంతో చిన్నప్పటి నుండి ఒక అబ్బాయి కూడా తనతో మాట్లాడే ధైర్యం చేయలేదు. ఇంకా తను కూడా చాలా భయస్తురాలు కాబట్టి తను కూడా ఎవరితో మాట్లాడేదే కాదు. అబ్బాయిలంటే స్వతహాగా భయం కూడా ఉంది తనకు. కానీ ఎందుకో తనకు కూడా సిద్ధార్థ్ చాలా నచ్చాడు. కానీ వెంటనే తన పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు అని గుర్తు చేసుకుని వెంటనే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ హన్సికని ఒకసారి పూర్తిగా చూసేసి చిన్న చిన్న మార్పులు చేసి లైట్గా మేకప్ కూడా చేసి తన్ని చూస్తూ, పర్ఫెక్ట్, చాలా చాలా అందంగా ఉన్నావు, నీకు నా దిష్టి తగిలేటట్టు ఉంది అని తనకు మెటికలు విరిచి తనకు రెడీ అవ్వటానికి కూడా ఎక్కువ టైం లేకపోవటంతో తన జడకి చిక్కులు మాత్రం తీసుకుని అంతా ఒక సైడ్కి వేసి చిన్న స్టిక్కర్ పెట్టుకొని పద పద బయటికి వెళ్దాం మనం. హన్సిక బయటికి వెళ్ళడానికి బయటికి రాబోయే అంతలో తనకు సమీర్ నుండి కాల్ రావటంతో, అక్క నాకు సమీర్ నుండి కాల్ వస్తుంది, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడి వచ్చేస్తాను. కానీ హన్సిక పెళ్లి చూపులు, అబ్బా ప్లీజ్ అక్క, ప్లీజ్ ప్లీజ్ నేను వచ్చేస్తాను, వెళ్ళు. ఇది మారదు అనుకొని హాసిని తన రూమ్లో నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఈలోగా పెళ్లి వాళ్ళు హాల్లోకి రాగానే సూర్యకాంతం వాళ్ళను సాధారణంగా ఆహ్వానించి వాళ్ళను సోఫాలో కూర్చోబెట్టింది. వాళ్ళు కూడా నవ్వుతూనే సూర్యకాంతంని అనుసరిస్తూ సోఫాలో కూర్చొని ఇల్లంతా పరిశీలిస్తూ ఉన్నారు. కాని సిద్ధార్థ్ మాత్రం హాసిని ఎప్పుడు వస్తుందా అని తన కోసమే చూస్తూ ఉన్నాడు. వీళ్ళంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే హాసిని ఒక ట్రేలో టీ ఇంకా స్నాక్స్ పెట్టుకొని నవ్వుతూ హాల్లోకి వస్తుంది. తన్ని చూడగానే సిద్ధార్థ్ ఆనందంగా నవ్వుతూ తన్నే చూస్తూ ఉన్నాడు. హాసిని చాలా సింపుల్గా ఉన్నా చూడడానికి చాలా అందంగా ఉంది. సిద్ధార్థ్ తల్లిదండ్రులు కూడా హాసినినే పెళ్లి కూతురు అనుకొని వాళ్ళకు కూడా తన తొలిచూపులోనే నచ్చటంతోనే తన్నే నవ్వుతూ చూస్తూ ఉన్నారు. హాసిని నేరుగా వీళ్ళ దగ్గరికి వచ్చి
టేబుల్ మీద ట్రే పెట్టి నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్ అని సిద్ధార్థ్ వైపు తిరిగి హలో అని చెప్పి తన తండ్రి పక్కన కూర్చుంటుంది. సూర్యకాంతం హాసిని వైపుకి తిరిగి చిన్నగా తన చెవిలో హన్సిక ఏది హాసిని? హాసిని కూడా అంతే చిన్నగా తనకొక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది పిన్ని, తను అది మాట్లాడి వస్తానని చెప్పింది. మీరేం కంగారు పడకండి, తను వచ్చేస్తుంది. ఈలోగా వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ సిద్ధార్థ్ మాత్రం హాసిని చూస్తూ ఉన్నాడు. ఈలోగా హన్సిక తన కాల్ మాట్లాడేసి తొందరగా హాల్లోకి వచ్చి అందరినీ చూసి నవ్వుతూ తను వాళ్ళ నాన్నకి ఇంకో పక్కన కూర్చుంది. వీళ్ళంతా ఇలా ఉండగానే బాబు అమ్మాయితో ఏమన్నా మాట్లాడు బాబు. అలాగే ఆంటీ అని హాసిని వైపు తిరిగి హలో అండి. హాసిని కొంచెం అయోమయంగానే హలో అండి. మీరెంతవరకు చదువుకున్నారు? హాసినికి ఏమర్థం కావట్లేదు. పెళ్లికొడుకు తనతో ఎందుకు మాట్లాడుతున్నాడో అయినా కూడా ఆ కన్ఫ్యూజన్లోనే ఎంఏ ఫిలాసఫీ చదివానండి. నైస్ స్పెషల్ కోర్స్. ఇంతకీ మీ హ్యాబీస్ ఏంటి? ఈ ప్రశ్నకి హాసినే కాదు సూర్యకాంతం ఇంకా రంగరావుకి కూడా అయోమయంగానే ఉంది. పెళ్లి కూతురు హన్సిక అయితే సిద్ధార్థ హాసినితో మాట్లాడడం, ఇక హాసిని కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే అది బుక్స్ చదవటం, మ్యూజిక్ అని కుక్కపిల్లతో ఆడుకోవటం అని చెప్తుంది. సిద్ధార్థ్కి తన హ్యాబిట్స్ చాలా బాగా నచ్చాయి. తను ఎంత సింపుల్గా ఉంటాడో హాసిని కూడా అంతే సింపుల్గా ఉండటం తనకు చాలా చాలా నచ్చింది. కానీ ఇదంతా చూస్తున్న హన్సిక మాత్రం మనసులోనే తీన్మా డ్యాన్స్ వేసుకుంది. ఎందుకంటే సిద్ధార్థ హాసిని ఇష్టపడుతున్నారు అని తనకు అర్థమైపోయింది. ఇంకా తను పెళ్లి చెడగొట్టడానికి ఎలాంటి ప్లాన్స్ వేయవలసిన అవసరం లేదు అని తను చాలా ఆనందంగా ఉంది. అందులోని సిద్ధార్థ్ గురించి తను రాత్రే రీసెర్చ్ చేయటంతో తను చాలా మంచివాడు అని తెలిసి హాసిని లైఫ్ కూడా సెట్ అయిపోద్ది అని తనకు అనిపిస్తుంది. వీళ్ళు ఇలా ఉండగానే సిద్ధార్థ హాసినితో ఇంకా ఏదో అనబోయే అంతలో సూర్యకాంతం మాట్లాడుతూ బాబు నువ్వు హాసిని ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నావు బాబు? ఆ మాటకు సిద్ధార్థ్ ఇంకా తన తల్లిదండ్రులు షాక్ అవుతూ అదేంటి వదిన గారు, మీరేగా వీడిని పెళ్లి కూతురుతో మాట్లాడమంది. వాడు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మీరెందుకు అని అడుగుతున్నారు? సూర్యకాంతం ఆ మాటకు నిర్ఘాంతపోయి కానీ మాట్లాడమనింది మా చిన్న కూతురు అయిన హన్సికతో, తనే పెళ్లి కూతురు అని హన్సిక వైపు చూపిస్తూ తను మా పెద్ద కూతురు హాసిని అని హాసిని చూపిస్తూ అంటుంది. ఆ మాటతో సిద్ధార్థ్కి పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరినైతే తను పెళ్లి కూతురు అనుకున్నాడు, తను పెళ్లి కూతురు కాదు. తను పెళ్లి చేసుకోబోయేది తనను తొలిచూపులోనే ఆకట్టుకున్న తన చెల్లి కాదు అని తెలిసి తనకు చాలా బాధగా ఉంది. తనిప్పటిదాకా మౌనంగా తన మనసులోనే ఆరాధించిన తన చెల్లి పెళ్లి కూతురు కాదు అని తెలిసి సిద్ధార్థ్కి చాలా బాధగా ఉంది. తను కనీసం ఈ పెళ్లిని దారి వేయలేడు. ఎందుకంటే రే సిద్ధార్థ్, రేపు నీకు పెళ్లి చూపులు రా. ఇప్పటిదాకా 4 పెళ్లి చూపులు చెడగొట్టావు. ఇది మాత్రం చెడగొట్టకురా, నీకు దండం పెడతాను. ఆ దేవుడి దయ వల్ల నీ పెళ్లి ఒకటి జరిగిపోతే నాకు అదే చాలు. అమ్మ ఏంటిమా పెళ్లి పెళ్లి అని ఓ చంపుతున్నారు. అసలు ఎందుకు మీరు నా పెళ్లికి అంతా తొందరపడుతున్నారు? మీకు చెప్పా కదా నాకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే పెళ్లి చేసుకుంటా అని. అయినా కూడా ఏంటి ఇలా నా వెనక పడుతున్నారు? అసలు ఇప్పటికే 4 పెళ్లి చూపులకు వెళ్ళాం. ఒక్క అమ్మాయి కూడా నా టేస్ట్కి తగ్గట్లేదు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క నమూనాలమ్మా. వీటన్నిటి వల్ల నేను విసిగిపోయాను. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో, నాకొద్దమ్మాయి పెళ్లి చూపులు ఇంకా నా వల్ల కాదు. అలా అంటావేంట్రా? ఇలా అంటే నీ పెళ్లి ఎప్పుడవుతుంది చెప్పు? మాకు మాత్రం ఉండదా నీ పెళ్లి చూసి నీ పిల్లల్ని ఎత్తుకోవాలని? అయినా నీకు మామూలుగా చెప్తే లాభం లేకుండా పోయిందిరా. ఇప్పుడు వెళ్ళే అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశాము. అమ్మాయి చాలా మంచిదంటరా. అందుకే నువ్వు ఈసారి తనని పెళ్లి చేసుకోవాల్సిందే అంతే. కానీ అమ్మా నా మీద ఒట్టు అంతే, నువ్వు ఈ పెళ్లి కనుక చేసుకోకపోతే నేను చచ్చిపోయినట్టే. ఇక ఆ మాట సిద్ధార్థ్ ఏమనలేక అసహనంగానే ఓకే ఫైన్, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదంతా గుర్తు చేసుకుంటూ సిద్ధార్థ్ బాధపడుతూ ఇప్పుడు నేను తన్ని పెళ్లి చేసుకోవాలా తప్పదా అనుకుంటూ హన్సికని చూస్తూ ఉన్నాడు. హన్సిక చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, చెప్పాలంటే హాసిని కంటే కూడా. కానీ సిద్ధార్థ్ మనసులో హాసిని అంటే ఒక ఎనలేని ప్రేమ ఏర్పడేసరికి హన్సికని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో చూడలేకపోతున్నాడు. ఇక ఆ తర్వాత అంత పొడి పొడిగానే హన్సికతో మాట్లాడుతూ ఉన్నా కూడా హాసిన్నే చూస్తున్నాడు. హన్సిక ఇదంతా గమనించి ఎలాగైనా
హాసిని సిద్ధార్థని కలపాలి అని డిసైడ్ అవుతుంది. ఇలా ఆ రోజు అలా ఆ పెళ్లి చూపులు గడిచిపోతాయి. పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్తూ వెళ్తూ, వదిన గారు, మీరు మీ అభిప్రాయం తొందరగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం టైం తీసుకొని మీ అమ్మాయికి నచ్చితేనే ఓకే చెప్పండి. మీ మీద ఎలాంటి ఫోర్స్ లేదు. మేం కూడా మా అభిప్రాయం వెంటనే చెప్తాం అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ కూడా వెళ్తూ వెళ్తూ హాసిని చూస్తూ ఉంటాడు. హాసినికి సిద్ధార్థ్ చూపులు తెలుస్తూనే ఉన్నా కూడా మళ్ళీ ఈ విషయం తన పిన్నికి తెలిస్తే పెద్ద రాదంతం చేస్తుంది అని చూసి చూడనట్టు వదిలేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక సూర్యకాంతం హాసిన్నే కోపంగా చూస్తూ ఉంటుంది. కానీ అక్కడే హన్సిక ఉండటంతో ఏం అనలేక అలానే కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే హాసిని కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా హన్సిక తనని లోపలికి లాక్కెళ్ళిపోయి, అక్క ముందు ఈ చీర ఎలా తీయాలో చెప్పు బాబు, క్యారీ చేయలేకపోతున్నా నేను. హాసిని హన్సిక చిన్నపిల్లల మెంటాలిటీకి తల కొట్టుకుంటూ, కట్టి కరెక్ట్గా గంట కూడా కాలేదు కదేం, అప్పుడే క్యారీ చేయలేకపోతున్నా అంటున్నావు, రేపు పెళ్ళయ్యాక ఎలా చేస్తావు చెప్పు. అబ్బా సమీర్ ఏమి అలాంటి వాడు కాదు లెక్క, తను చాలా మోడర్న్, నన్ను ఇలా చీర గట్ర కట్టుకొని టెన్షన్ పెట్టడు, సో దాని గురించి మనం చింతించవలసిన పని లేదు. సమీర్ అలాంటి వాడు కాదు కరెక్టే, కాని పిన్నిని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్లి ఈ రోజు వచ్చిన అతనితోని చేసేలాగా ఉంది. మరప్పుడు ఏం చేస్తావు చెప్పు. చూడక్క, లైఫ్లో నిజమైన ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే అవుతుంది. ఆ ప్రేమ ఆ మనిషి చనిపోయే వరకు అలాగే ఉంటుంది. ఆ మనిషి చనిపోయాక కూడా తన మీద ప్రేమ తగ్గదు, కానీ ఆ ప్రేమ ఇంకొకరి మీదకి డైవర్ట్ అవుతుంది. అలాంటి ప్రేమ నాకు సమీర్ మీద ఉంది. ఇంకా ఈ ప్రేమ నా ప్రాణం కానీ తన ప్రాణం కానీ పోయే వరకు అలానే ఉంటుంది. అలాంటప్పుడు నేను ఈ పెళ్లి చేసుకుంటా అని ఎలా అనుకున్నావు నువ్వు? అమ్మకు చెప్పి చూస్తా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని. తను ఒకవేళ వినలేదనుకో, హా వినకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుంటాం. ఆ మాటకు హాసిని నోటి మీద చెయ్యి పెట్టుకొని, అమ్మాని, హా లేచిపోతావా లేచిపోతావా నువ్వు అని తన్ని చిన్నగా భుజం మీద వీపు మీద కొడుతూ ఉంది. దానికి హన్సిక కూడా చిన్నగా నవ్వుతూ హాస్యం నుండి తప్పించుకుంటూ, అబ్బా అక్క, కొట్టకు కొట్టకు, లేకపోతే ఏంటక్క, ఇష్టం లేని వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోవటం కంటే అదే బెటర్. అయినా ఆ పెళ్లి కొడుకుని చూసావా, తనకు నా మీద కంటే నీ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. హాసిని ఇంకా ఆ మాటను అక్కడితో తుంచేస్తూ, సరే సరే పద, ఈ చీర విప్పటంలో నీకు హెల్ప్ చేస్తా, మళ్ళీ నువ్వు నీ బ్లాగ్ రాయటం మొదలు పెట్టాలి కదా అని తనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. హన్సిక కూడా హాసిని విషయం మాట్లాడాలి అనుకోవట్లేదు అని అర్థం చేసుకొని హాసిని హెల్ప్తో చీర తీసేసి తను తన బ్లాగ్ రాసుకుంటూ ఉంటుంది. హాసిని కూడా సిద్ధార్థ్ విషయం మర్చిపోయి తన పని తను చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ ఇంటి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన సిద్ధార్థ్ హాల్లో నుండి తన రూమ్కి వెళ్తూ ఉండగా, సిద్ధార్థ్ తల్లి, బాబు సిద్ధార్థ్, ఇంతకా అమ్మాయి ఎలా అనిపించింది నీకు, నచ్చిందా లేదా? సిద్ధార్థ్, నాకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటమ్మా చెప్పు, మీరైతే నిర్ణయం తీసుకున్నారు కదా ఈ అమ్మాయితోనే నా పెళ్లి జరగాలి అని, ఇక నేనేం చేయగలను మీ ఇష్టం అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తూ ఉండగా సిద్ధార్థ్ తల్లి కొంచెం బాధగా, అలా అంటావేంట్రా, ఏదో నిన్ను పెళ్లి చూపులకు ఒప్పించాలని అలా అన్నాం, కానీ మాకు మాత్రం నీకు ఇష్టం లేకుండా నీ పెళ్లి చేయాలని ఉంటుందా చెప్పు, నువ్వు చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? సిద్ధార్థ్ అందుకు కొంచెం ఆలోచనలో పడి, అమ్మ నువ్వు ఏమనుకోనంటే నీకొక విషయం చెప్పాలమ్మా. ఏంట్రా అది? అమ్మ నాకు హాసిని చాలా నచ్చిందమ్మా, ఎందుకో తనంటే ఒక ఇష్టం ఏర్పడింది. నీకు ఇష్టమైతే హాసినితో నా పెళ్లి జరిపించవచ్చు కదమ్మా, నువ్వేమంటావు నాన్నా? ఆ మాటకు సిద్ధార్థ్ తల్లిదండ్రులు ఆలోచనలో పడతారు. నిజానికి వాళ్ళకు కూడా హాసిని చాలా నచ్చింది, కానీ పెళ్లి కూతురు హన్సిక కాబట్టి వాళ్ళక్కడ ఏం మాట్లాడలేకపోయారు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ కూడా అలాగే అడిగేసరికి వాళ్ళు కూడా దీని గురించి ఆలోచిస్తూ, సిద్ధార్థ్ తండ్రి, సరేరా, నీకు హాసిని అంతగా నచ్చితే మేమెందుకు కాదంటాము, ఒకసారి మేము ఈ విషయం గురించి సూర్యకాంతంతో మాట్లాడతాం. అవునరా, నీకు ఇష్టమైతే అలానే చేద్దాం. వీళ్ళు ఇలా అనగానే సిద్ధార్థ్ ఆనందంగా తన తల్లిదండ్రులను హత్తుకుని ఆనందంగా, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్నా అని నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిన వైపు చూసి నవ్వుకుంటూ సిద్ధార్థ్ తల్లి సూర్యకాంతంకి ఫోన్ కలుపుతుంది. పెళ్లికొడుకు తల్లి నుండి అప్పుడే ఫోన్ రావటంతో సూర్యకాంతం ఆనందంగా ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి వదిన గారు, ఇంటికి చేరుకున్నారా? హా వదిన గారు, ఇప్పుడే చేరుకున్నాం.
మీకిప్పుడు నేనెందుకు ఫోన్ చేశానంటే, మా సిద్ధార్థ్‌కి మీ పెద్దమ్మాయి హాసిని చాలా బాగా నచ్చిందండి. అందుకే మీరేమనుకోకపోతే, మీ చిన్న కూతురు హన్సిక బదులు మీ పెద్ద కూతురు హాసినిచ్చి మా సిద్దుతో పెళ్లి చేస్తారా? తప్పుగా అనుకోకండి. ఆ మాటకు సూర్యకాంతంకి చాలా కోపం వస్తుంది. హాసిని మీద. కానీ అది సిద్ధార్థ్ తల్లి మీద చూపించలేక, అయ్యో! ఎంత మాటండి. అందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? మామూలుగా అయితే నా పెద్ద కూతురు హాసినిచ్చి సిద్ధార్థ్‌కి చేయటం నాకు పెద్ద ప్రాబ్లం కాదండి. కానీ మా హాసినికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. తనకు 2 నెలల క్రితమే ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. కానీ ఆ అబ్బాయి ఫారెన్‌లో ఉండటం వల్ల పెళ్లి మాత్రం 2 ఏళ్ల తర్వాత అనుకున్నాం. లేదంటే ఈ ప్రపోజల్‌కి మేము ఒప్పుకునేవాళ్ళము. సిద్ధార్థ్ తల్లికి ఆ మాట కొంచెం బాధగా ఉన్నా కూడా వియ్యపురాల్ని ఏమనలేక, సిద్ధార్థ్ తల్లి క్షమించండి, తను పెద్దదైనప్పటికీ ఇంట్లో ఒంటరిగా ఉంటుంటే పెళ్లి కాలేదనుకుని అలా అడిగేశాను. అయ్యో! దానికేముందండి, ఎవరికన్నా ఇలానే అనిపిస్తుందిలేండి. మరి మా హన్సిక విషయం? అది ఈ విషయమై నేను మా వారితో మాట్లాడాలండి. నేను మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను. అలాగే అండి. హా! అలాగే అండి, ఉంటాను. మీకు ఏ విషయం నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. హా! అయ్యో! ఏం పర్లేదండి అని ఫోన్ పెట్టేశాక ఆలోచిస్తూ, సూర్యకాంతం, ఈ ఆశ నాకు మేకులా తయారైంది. హన్సిక పెళ్లి అయిపోయిన వెంటనే దీన్ని వదిలించుకోవాలి. లేకపోతే కష్టమైపోద్ది. దీన్ని ఏమన్నా అందామన్నా కూడా నా సొంత కూతురే నన్ను అడ్డుకుంటుంది. ఛా! విధవసంత విధవసంత అనుకుంటే అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ ఫోన్ కట్ చేసిన వెంటనే ఈ విషయాన్ని సిద్ధార్థ్తో చెప్పడానికి సిద్ధార్థ్ రూమ్ వైపుకి వెళ్తుంది. తన రూమ్ డోర్ తెరిచి ఉండటం చూసేసరికి సిద్ధార్థ్ బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్లో తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. తన పక్కనే బెడ్ మీద కూర్చుంటూ, బాబు, నీకొక విషయం చెప్పాలరా. ఏంటమ్మా? అది నేను ఇందాకే సూర్యకాంతం గారితో హాసిని ఇంకా నీ పెళ్లి గురించి మాట్లాడానురా. సిద్ధార్థ్ చేస్తున్న వర్క్ ఆపేసి ల్యాప్టాప్ పక్కన పెడుతూ, అవునా అమ్మా, ఇంతకేమన్నారు? ఒప్పుకున్నారా? అది హాసినికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందంటరా. ఆల్రెడీ తన ఎంగేజ్మెంట్ అయిపోయిందంట. 2 ఏళ్లలో తన పెళ్లి కూడా. మరి హన్సిక విషయం అని చిన్నగా నసుకుతూ అంటారు. సిద్ధార్థ్కి ఎందుకో ఈ మాట అంత నమ్మబుద్ధి కాలేదు. ఒక్కసారి తను హాసిని చూసిన టైం నుండి తన ఆ ఇంట్లోంచి బయటకు వచ్చే వరకు హాసిని ఉన్న తీరుని, తన డ్రెస్సింగ్ని గుర్తు చేసుకుంటూ ఉండగా తను ఒకటి గుర్తు చేసుకుంటాడు. తన చేతికి ఇలాంటి ఎంగేజ్మెంట్ రింగ్ ఉండదు. వాళ్ళ ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఇది గుర్తు చేసుకొని ఎందుకో ఏదో తేడాగా అనిపించి తన తల్లితో, అమ్మా, నేను హన్సికతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి. ఆ తర్వాత నా నిర్ణయం నీకు చెప్తాను. సిద్ధార్థ్ తల్లి అయోమయంగా, కాని నీకు హాసిని అంటే ఇష్టమన్నావు కదరా, మళ్ళీ హన్సికతో మాట్లాడాలంటున్నావు, ఏమైందిరా? అమ్మా, ఈ విషయాలన్నీ నీకు తర్వాత చెప్తాను, కానీ ముందు అత్తయ్య గారికి ఫోన్ చేసి హన్సికని నేను కలవాలి అంటున్నా అని చెప్పు. రేపు సాయంత్రం 7 గంటలకు కాఫీ డేకి రమ్మనమ్మ తన్ని. సిద్ధార్థ్ తల్లి అంతే అయోమయంలో ఉన్నా కూడా కొడుకు మీద నమ్మకంతో అలాగేరా అని కిందికి వెళ్ళి మళ్ళీ సూర్యకాంతం గారికి ఫోన్ చేసి, హలో వదిన గారు ఉన్నారా? హా వదిన గారు, చెప్పండి. అది మా అబ్బాయి ఒకసారి మీ చిన్న అమ్మాయి హన్సికతో ఒకసారి మాట్లాడాలంటున్నాడు. తను ఒకసారి హన్సికని కలిసి మాట్లాడాక ఏ విషయం చెప్తారట. సూర్యకాంతంకి ఏదో అనుమానం అనిపించింది. అదేంటి వదిన గారు, ఇప్పుడే కదా తనకి హాసిని నచ్చిందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ హన్సికతో మాట్లాడాలి అంటున్నారు. సిద్ధార్థ్ తల్లి ఆ మాటకు ఏం జవాబు ఇవ్వాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా ఏదో తట్టి, హా అవునండి, మా వాడికి ముందు హాసినే నచ్చింది. మీరు తనకి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాక తను పెళ్లి క్యాన్సిల్ చేద్దామనుకున్నాడు. కానీ నేనే వారితో చెప్పాను, మీ ఫ్యామిలీ మంచిది, 2 అమ్మాయిలు ముత్యాల్లాంటి వాళ్ళు, ఈ సంబంధం క్యాన్సిల్ చేయవద్దు అని. అందుకే ఇంకా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ పెళ్లికి ముందు ఒకసారి మాట్లాడుకొని ఒకరినొకరం అర్థం చేసుకోవాలి. సెట్ అయితే అప్పుడు నా సంపూర్ణ నిర్ణయం చెప్తాను అన్నాడు వాడు. అందుకే హన్సిక ఒకవేళ మా వాణ్ణి కలవగలిగితే. సూర్యకాంతం మంచి ఫ్యామిలీ అన్న మాటకి ఉబ్బి తబిబ్బవుతూ, అయ్యో దానికి ఏముంది వదిన గారు, ఖచ్చితంగా పంపిస్తాను హన్సికని. ఇంతకీ ఎక్కడికి పంపమంటారు? ఎప్పుడు పంపమంటారు? రేపు సాయంత్రం 7 గంటలకు కాఫీ డేకి పంపించండి. సూర్యకాంతం సాయంత్రం 7 గంటలకు అనగానే కొంచెం సంకోచిస్తూనే, ఎంతైనా తల్లి కదా, కూతురు 7 గంటలకు బయట ఉంటుందంటే కొంచెం భయంగానే ఉంటుంది కదా, అసలే రోజులు బాగలేవు. మరీ 7 గంటలంటే సరేలేండి పంపిస్తాను.
అలాగే అండి, ఉంటాను. హా, అలాగే అండి అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ, ఇప్పుడు హన్నుని రేపు కాఫీ డేకి పంపాలి. ఈ పెళ్లి చూపులకు కూడా అతి కష్టం మీద ఒప్పుకుంది. ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉండగా, హా, ముందైతే మనం చెప్పి చూద్దాం, ఒప్పుకోకపోతే హాసిని ద్వారా ఒప్పిద్దాం అనుకొని హాసిని హన్సికల రూంలోకి వెళ్తుంది. అక్కడ వీళ్ళిద్దరు ఎప్పట్లాగానే ఒకరు బెడ్ మీద, ఒక స్టడీ టేబుల్ మీద కూర్చొని వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సూర్యకాంతం చిన్నగా హన్సిక పక్కన కూర్చొని తనతో ఇలా అంటుంది. హన్ను, నీతో ఒక విషయం చెప్పాలిరా. హన్సిక తన ల్యాప్టాప్లో నుండి తల ఎత్తకుండానే, ఏంటమ్మా అది, త్వరగా చెప్పు, నేను వర్క్ చేసుకుంటున్నా, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది నాకు. సూర్యకాంతం చిన్నగా నసుగుతూ, అది సిద్ధార్థ్ నీతో మాట్లాడాలనుకుంటున్నాడు హన్ను, అందుకే నిన్ను. హన్సిక కొంచెం కోపంగా, హా, నన్ను రేపు సాయంత్రం 7 గంటలకు కాఫీ డేకి రమ్మన్నాడు. హన్సిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. అదేంటి, వీడికి మా అక్క నచ్చింది కదా, పెళ్లి చూపులంతా కూడా తన్నే చూస్తున్నాడు కదా, వాడి చూపులు చూసి వాడే నాతో ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసి అక్కను అడుగుతాడనుకున్నాను. మళ్ళీ నా ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటి, అసలు వెళ్ళకూడదనుకొని కోపంగా ఇదే మాట సూర్యకాంతంకి చెప్పబోయే అంతలో మళ్ళీ తనే ఇలా అనుకుంటూ ఉంటుంది. లేదు లేదు, ఇప్పుడు నేను వద్దన్నా కూడా ఏదో ఒకటి చేసి నన్ను ఎలాగోలా అక్కడికి పంపిస్తుంది. దాని బదులు నేనే నా అంతటా వెళ్ళి కలవటం బెటర్. ఇంకా తన్ని ఒకసారి డైరెక్ట్గా కలిసి సమీర్ విషయం చెప్పేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాలి. ఒకవేళ దానికి తను ఒప్పుకోకపోతే అప్పుడు వేరే ఐడియా ఏమన్నా చేయవచ్చు అనుకుని, సరే అమ్మా, నేను రేపు వెళ్ళి కలుస్తాను తన్ని. ఆ మాటతో అస్సలు ఒప్పుకోదు అనుకున్న కూతురు వెంటనే ఒప్పుకోవటంతో ఆనందంతో ఉబ్బి తబిబ్బైపోతూ తను ఎందుకు ఒప్పుకుందా అన్న లాజిక్ ఆలోచించలేదు తను. ఇలా అలానే ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే హాసిని మాట్లాడుతూ, పెళ్ళంటే ఇష్టం లేదన్నావు కదే, మరి ఇప్పుడు ఇదేంటి కలవడానికి వెళ్తున్నా అంటున్నావు. హన్సిక హాసిని దగ్గరికి వెళ్ళి తన మెడ చుట్టూ చేతులు వేసి, ఇప్పటికదే చెప్తున్నా, నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, అదే విషయం తనకి చెప్పి ఈ పెళ్ళిని తప్పించుకోవాలి అని కలవడానికి వెళ్తున్నా మై డియర్ సిస్టర్. హాసిని తల కొట్టుకుంటూ, నువ్వు మారవే, అంతేగా అంతేగా. వీళ్ళు ఇలా గిల్లి గజ్జలు ఆడుకుంటూ ఉండగానే ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే వీళ్ళు యథావిధిగా లేవటం, లేచి వీళ్ళ పనులు చేసుకోవటం, సూర్యకాంతం హాసిని తిట్టడం, హన్సిక సూర్యకాంతంని అడ్డుకోవటం అంత మామూలుగా జరిగిపోయింది. ఇక అలా అలా సాయంత్రం 5 అవబోతూ ఉండగా హాసిని హడావిడిగా హన్సికను కంగారు పెట్టేస్తూ, హన్సిక హన్సిక, లేవే, లేచి రెడీ అవ్వు, ఇంకా 2 గంటలే ఉంది సిద్ధార్థ్ను కలవటానికి. హన్సిక ల్యాప్టాప్లో నుండి తల ఎత్తకుండానే, అయితే ఏంటక్క, ఇంకా 2 గంటలు ఉంది కదా, ఇప్పుడే లేచి రెడీ అవ్వటం ఎందుకు చెప్పు. అదేంటే, రెడీ అవ్వవా నువ్వు. హన్సిక హాసిని తన పక్కన కూర్చోబెట్టుకుని, తనేమన్నా నా బాయ్ ఫ్రెండా, నేను పడి పడి తన కోసం రెడీ అవ్వటానికి, రిలాక్స్, నేను చూసుకుంటా కదా అని హాసిని అలానే కూర్చోబెట్టి 5:45 అవుతూ ఉండగా చిన్నగా లేచి ఒక జీన్స్ దాని మీద చిన్న కట్ టీ షర్ట్ వేసుకుని జుట్టు ఒక సైడ్కి వేసి ఏమాత్రం మేకప్ లేకుండా చేతిలో ఒక బ్యాగ్ పట్టుకుని సిద్ధార్థ్ని కలవటానికి బయలుదేరుతుంది. హాసిని వెళ్తున్న హన్సికనే చూస్తూ, పిచ్చి పిల్ల పిచ్చి పిల్ల, ఇది ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో, దేవుడా అంతే మంచి జరిగేలా చూడు స్వామి అనుకొని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ప్లేస్ కాఫ్ డే. హన్సిక సిద్ధార్థ్ ఒకరు ఎదురుగా ఒకరు కూర్చొని ఉన్నారు. సిద్ధార్థ్ ఎలా మొదలు పెట్టాలా, ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉండగా హన్సిక స్ట్రైట్గా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ మాటకు సిద్ధార్థ్ ఫేస్లో రిలీఫ్ వచ్చి చేరింది. తనింకా స్ట్రెస్ ఫ్రీ అయిపోయి, థ్యాంక్ గాడ్, మీకు ఏ పెళ్లి ఇష్టం లేదా, నేనే ఎలా చెప్పాలా, మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తున్నాం, ఈలోపు మీరే చెప్పేశారు. హన్సిక తనని అనుమానంగా చూస్తూ, అంటే ఈ పెళ్లి అంటే మీకు కూడా ఇష్టం లేదా, అలా అయితే మరి నన్నెందుకు కలవాలనుకున్నారు. అవును హన్సిక గారు, హన్సికను చాలు, ఓకే ఓకే హన్సిక, నాకు మీ అక్కంటే ఇష్టం అని ఇంకా మాట్లాడబోతూ ఉంటే హన్సిక మధ్యలోనే అందుకొని, మరలాంటప్పుడు నన్నెందుకు కలవాలన్నావు, నన్ను చెప్పనిస్తావా తల్లి. ఓ సారీ సారీ, చెప్పు చెప్పు, కంటిన్యూ. నాకు మీ అక్కంటే ఇష్టం, అదే విషయం నేను మా అమ్మతో చెప్పి మీ అమ్మతో మాట్లాడమని చెప్పాను. మా అమ్మ ఈ విషయం మీ అమ్మగారికి చెప్తే హాసిని గారికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని, 2 ఏళ్లలో తన పెళ్లి అని చెప్పింది. కానీ నాకెందుకు అది నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు హాసిని గారి చేతికి ఎలాంటి రింగు లేదు. అందుకే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని నేను కలవాలని చెప్పాను. అంటే హాసిని గారిని కలుస్తాను అని చెప్తే అదంత బాగోదు కాబట్టి అదే మిమ్మల్ని కలిసి
దీని గురించి అడిగితే మొత్తం విషయాలు తెలుస్తాయని చెప్పి హన్సిక వైపు చూస్తే తన మొహం కోపంతో ఎర్రబడిపోయి ఉంటుంది. అది చూసిన సిద్ధార్థ్ కొంచెం భయపడుతూ నేనేమన్నా అడగకూడంది అడిగేశానా హన్సిక? సిద్ధార్థ్ మాటతో హన్సిక మామూలుగా అయిపోయి అయ్యో అదేం లేదు సిద్ధార్థ్, నువ్వేం తప్పు చేయలేదులే. మరా కోపం నా కోపం మీ మీద కాదు, మా అమ్మ మీద. సిద్ధార్థ్కి ఏం అర్థం కాక కన్ఫ్యూజన్గా మొహం పెట్టి అదేంటి? ఎందుకంటే మా అక్కకి ఎలాంటి ఎంగేజ్మెంట్ కాలేదు, పెళ్లి కూడా నిశ్చయం కాలేదు కాబట్టి. అసలు ఎంగేజ్మెంట్ ఏం కర్మ, కనీసం పెళ్లి చూపులు కూడా కాలేదు. ఆ మాటకు సిద్ధార్థ్కి ఒక పక్క ఆశ్చర్యంగా ఇంకో పక్క ఆనందంగా ఉంది. కానీ అదే టైంలో అయోమయంగా కూడా ఉంది. అంత అయోమయంగా మరి మీ అమ్మగారు ఎందుకు మా అమ్మతో అలా చెప్పారు? ఎందుకంటే మా అమ్మ నా పెళ్లి నీతో జరిపించాలి అనుకుంది కాబట్టి. సిద్ధార్థ్ ఇంకా అలానే అయోమయంగా చూడడంతో హన్సిక హాసిని సూర్యకాంతం గురించి మొత్తం చెప్పి అంటే హాసిని వాళ్ళమ్మ చనిపోవటం, వాళ్ళ నాన్న సూర్యకాంతంని రెండో పెళ్లి చేసుకోవటం, హాసిని రోజు మాటలతో చేతలతో టార్చర్ పెట్టడం, అయినా కూడా హాసిని ఏమనుకోకుండా సూర్యకాంతంని బాగా చూసుకోవటం, ఇదంతా వినగానే సిద్ధార్థ్ మైండ్ బ్లాక్ అయిపోయింది. మరి ఇలా కూడా ఉంటారా? నా పెళ్లి నీతో అంటే తన సొంత కూతురితో జరిపించాలి అని, అలా మీ అక్కకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని చెప్తారా? ఇదేం చూసారు? తని రోజు రోజు మాటలతో ఎంత టార్చర్ పెడుతుందో ఏం చెప్పమంటారు? హన్సిక, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి హాసిన్తో మాట్లాడాలి, అది కూడా ఇప్పుడే. బట్ ఇప్పుడంటే ఎలా సిద్ధార్థ్? తను ఇంట్లో ఉంటుంది అని మామూలుగానే అమ్మ అక్కను బయటకు పంపదు. ఇంకా ఈ టైంలో ఎలా బయటకు పంపిస్తుంది చెప్పండి? ఏదో ఒకటి హన్సిక, ప్లీజ్, నేను తనతో ఒకసారి మాట్లాడాలి. ఓకే ఓకే, ఒక్క నిమిషం అని ఆలోచిస్తూ ఏదో ఐడియా తట్టిన దానిలా జస్ట్ ఏ సెకండ్ అని తన ఫోన్ తీసుకొని సూర్యకాంతంకి ఫోన్ కలిపి అమ్మా అమ్మా, ఏమే చెప్పు, కలిసావా అబ్బాయిని, ఏమన్నారు, తనకు నువ్వు నచ్చావా, అసలు ఏం మాట్లాడుకున్నారు మీరు అని తన ఫ్లోలో తను అడుగుతూ ఉంటుంది. అమ్మ అమ్మ ఆగు ఆగు, ఒక నిమిషం బ్రేక్ వెయ్యి, ఇవన్నీ నేను ఇంటికి వచ్చాక చెప్తా కానీ ముందు నా మాట విను. హా, ఏంటి చెప్పు. అది అమ్మ హాసిని అర్జెంటుగా కాఫీ డేకి పంపించవా ప్లీజ్. ఇప్పుడు అది ఎందుకే అక్కడికి అని లోపల కంగారు పడుతూ ఉంటుంది. ఎక్కడ సిద్ధార్థ్కి నిజం తెలిసిపోతుందని, కానీ ఆ కంగారుని కప్పడేస్తూ హన్సికతో మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే హన్సిక మాట్లాడుతూ అది అమ్మ సిద్ధార్థ్ గారికి ఏదో అర్జెంట్ పని పడి సడన్గా మధ్యలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని నేను ఇంటికి వద్దాం అనుకుంటూ ఉంటే నా బైక్ ట్రబుల్ ఇచ్చిందమ్మా. నేను బస్సు పట్టుకుని వద్దామనుకుంటే దగ్గరలో బస్సులు లేవు, అందుకే హాసిని తన బండి ఇచ్చి ఇక్కడికి పంపించు, మేమిద్దరం కలిసి ఇంటికి వచ్చేస్తాం. సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్న మాటకు సూర్యకాంతం హాయిగా ఊపిరి తీసుకుని కూతురి కోసం హాసిన్ని కాఫీ డేకి పంపించడానికి ఒప్పుకుంటుంది. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.